సరే శ్రావ్య, ఈ విషయాన్ని ఇంకా నాంచటం మంచిది కాదు. నేను రేపే అమృత దగ్గరికి వెళ్లి కలుస్తాను. అక్షర ఎక్కడుందో నాకు బాగా తెలుసురేను. ఏంటి దెయ్యాల్లాగా కోడలిద్దరూ కలిసి నా వంక అలా చూస్తున్నారు? ఒరే యశ్వంత్, ఒరే యశ్వంత్, ఎక్కడున్నావురా? ఓరి దేవుడు, ఓరి దేవుడు, కాపురం చేయడం ఇంత కష్టమని నాకిప్పుడే తెలిసింది. ఏంటి ఇద్దరు కలిసి నా వంక అదలో చూస్తున్నారు? కొంపతీసి నన్ను కొడతారా ఏంటి? ఇదిగో అత్త, ఈ ఎవ్వారో నువ్వు తేల్చకపోతే నేను నిన్ను వదిలిపెట్టను. వసే వసే, మిమ్మల్ని చూసి నేను భయపడాల్సి వస్తోంది కదే. ఇంతకీ నా కొడుకు ఎక్కడున్నాడు? ఇప్పటికే 10 సార్లు స్నానం చేశాను. నాకు ఈ ఇంట్లో పెళ్ళాల కంటే ఈ బాత్రూంలోనే సంతోషంగా ఉంది. ఇంకా 2 గంటల వరకు నా ప్రాణం పోయినా బయటికెళ్ళను. అత్తయ్య, ఈ పద్ధతి మాకు నచ్చలేదు. మీ కొడుకు కంటే తెలియదు, కనీసం మీరైనా చెప్పాలి కదా. వసే వసే కోడలి పిల్లలారా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారా? అసలు చెప్పండి ముందు. అయినా మీరు నా కొడుకును వదిలేసి నా దగ్గరకొచ్చారేంటే? ఇదిగో అత్త, నువ్వు ఆ శర్వాణి కలిసి మాకు చెవుల్లో పూలు పెట్టుండారని నాకు బాగా తెలుసు. అత్తయ్య, మీరు ఆ శర్వాణి కలిసి ఇలా చేయడం నాకేం నచ్చలేదు. ఓయ్ కోడలి పిల్లలు, మా శర్వాణి వచ్చి ఏదో పోన్లే పాపం అని మీ ఇద్దరికి ఓ పరిష్కారం చూపించి వెళితే మీరిద్దరూ కలిసి మీకు నోటుకొచ్చింది మాట్లాడతారా? ఏందత్తా, నువ్వు ఆ శర్వాణి కలిసి అన్నీ చేసి మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతా ఉండవా? నీ కొడుకుని నాతో కాపురం చేయించే ఉద్దేశం నీకుండదా లేదా? అత్తయ్య, యశ్వంత్ నాతో కాపురం చేయడు మీకు ఆ శర్వానికి ఇష్టముందా లేదా? ముందది నాకు చెప్పండి. ఇదిగోండి అమ్మాయిలు, మీ ఇద్దరికి పిచ్చి పిచ్చిగా ఉందేమో. నేను మీ ఇద్దరికి అత్తని, ఆ విషయం మర్చిపోకండి, అర్థమైందా? అసలు మా శర్వాణి వచ్చి వారానికి 3 రోజులు నీ దగ్గర, వారానికి 3 రోజులు దీని దగ్గర ఉండమని సలహా ఇచ్చి వెళ్ళింది కదా. మళ్ళీ ఏంటి మీ సమస్య? సమస్య ఏందా? అసలు సమస్య మొదలైందే అక్కడ. అదే కాక నీ కొడుకు 3 గంటల నుంచి బాత్రూం నుండి బయటకు రావడం లేదు. అందుకే నీతో అటో ఇటో తేల్చుకుందామని వచ్చుండా. 3 గంటల నుండి వాడు బాత్రూంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడే? అత్తో, నువ్వు నీ కొడుకుని మాతో కాపురం చేపిస్తావా, లేక ఇట్టాగే కిరికిరి పెడతా ఉంటావా? ఉసి ఉసి, మీరు తనుకొని నా కొడుకుతో కాపురం చేయకుండా నా మీద పడి చేస్తున్నారేంటే? పాపం, నా కొడుకు అన్ని గంటలు బాత్రూంలో ఉండి ఏం చేస్తున్నాడో ఏంటో. యశ్వంత్, ఒరే యశ్వంత్, యశ్వంత్! యశ్వంత్, ఏం చేస్తున్నావురా లోపల? బయటకు రా. అమ్మా, నేను బయటకొస్తే నువ్వు నన్ను కాపురం చేయమంటావు. నేను రానమ్మా. నాకిక్కడే బాగుంది, నన్ను కాసేపు వదిలేయమ్మా. ఒరీ, లండన్లో చదువుకుని వచ్చిన వాడివి, ఏంట్రా ఈ పిచ్చి చేష్టలు? అయినా ప్రతి సమస్యకు ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందిరా. నువ్విలా బాత్రూంలో కూర్చుంటే ఎలా? నా మాట విని బయటకు రారా. అమ్మా,
నా పెళ్ళాల సమస్యకి సొల్యూషన్ లేదమ్మా. నా బ్రతికింతే, నన్ను వదిలే. ఒరే, పెళ్ళాల మీద అలిగి ఇలా బాత్రూంలో కూర్చునే వాడిని నిన్నే చూస్తున్నాన్రా. నా మాట విని బయటకు రారా. అయినా వారంలో చేరో 3 రోజులు పంచుకోమని మన శర్వాణి చెప్పింది బానే ఉంది కదరా. మరి ఇంకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటా? వారంలో ముందు 3 రోజులు ఎవరి దగ్గర ఉండాలి? శర్వాణి ఏదో సినిమా కథ చెప్పి తన దారిని తను వెళ్ళిపోయింది. ఇక్కడ నా పెళ్ళాలేమో ముందు నా దగ్గరకు రా అంటే నా దగ్గరకు రా అంటూ మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారు. నన్ను వదిలేయమ్మా. మరి యశ్వంత్, ఇంత చిన్నదానికి బాత్రూంలో వెళ్లి కూర్చోట ఏం బాగాలేదు. బయటికి రారా. అమ్మా ప్లీజ్, నేను రాను. ఓ పని చేద్దాం, టాస్ వేద్దాం. టాస్ లో ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గర ముందుంటాడు. అత్తో, ఈ ఐడియా బాగుండది. అవునత్తయ్య, టాస్ వేద్దాం. అమ్మయ్యా, నా పెళ్ళాలు ఒప్పుకున్నారు. టాస్ వేయమ్మా. ఏంటో ఈ గోల. ఎలా ఉండాల్సిన దాన్ని ఇలా దిగజారిపోవాల్సొచ్చింది. పదండి. చెప్పవే, బొమ్మ బొరుస? నాది బొమ్మత్తా. నాది బొరుసత్తయ్య. ఎవరు గెలిస్తే ముందు 3 రోజులు నా కొడుకు వాళ్ళ దగ్గర ఉంటాడు. సరేనా? యశ్వంత్, సంయుక్త, ముందు వాడు దాని దగ్గరే ఉంటాడు. అర్థమైందా? యశ్వంత్, ఈ 3 రోజులు నువ్వు నాకు మాత్రమే మొగుడివి, సరేనా? వస్తే తింగరు మొహమా, టాస్ గెలవగానే సంబరం కాదే. ఈ 3 రాత్రులు
నేనుండగా నువ్వు మా బావతో ఎట్ట కాపురం చేస్తావు చూస్తా. ఆ శ్రావ్య, ఏంటి ఆలోచిస్తున్నావు? అన్నయ్య, అర్చనక్క అమృతని కలవటానికి వాళ్ళింటికి వెళ్ళింది. అమృతకు నిజం తెలిస్తే అర్చనక్కని ఏదైనా చేస్తుందేమోనని టెన్షన్గా ఉంది. శ్రావ్య, అర్చన తన సేఫ్టీలో తను ఉంటుంది. నువ్వు తన గురించి టెన్షన్ పడకు. ఎందుకైనా మంచిది. అర్చనక్క ఎక్కడి వరకు వెళ్ళిందో ఒకసారి ఫోన్ చేస్తాను. చెప్పు శ్రావ్య. అర్చనక్క, నువ్వు అమృత ఇంటికి వెళ్తుంటే నాకు టెన్షన్గా ఉంది. జాగ్రత్త అక్క. శ్రావ్య, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. నువ్వు కంగారు పడుతున్నట్టుగా అమృత్ వల్ల నాకే హాని జరగదు. అన్నిసార్లు పాజిటివ్ థింకింగ్ పనికిరాదక్క. ఒకవేళ అమృత నిన్నేదైనా చేస్తే? అబ్బా శ్రావ్య, నా సేఫ్టీలో నేనున్నాను. పైగా ఇప్పుడు నేను వెళ్ళడం కూడా అమృతలాగే రెడీ అయి వెళ్తున్నాను. సో నాకెట్టి పరిస్థితుల్లోనూ ఏమీ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, అమృత చాలా మంచిదని నేను ప్రూవ్ చేసుకుని ఇంటికొస్తాను. సరే, టేక్ కేర్. అమృత ఎంత డేంజర్ పర్సనో నువ్వు కళ్ళారా చూస్తే తప్ప నీకు అర్థం కాదక్కా. నమస్కారం అమ్మా. నా పేరు లక్ష్మీపతి. అమృత మేడం గారు ఈ బ్రీఫ్ కేస్ ఇంట్లో ఇమ్మన్నారు. మా అక్క ఇంట్లో ఇమ్మని చెప్పిందా? ఇంటికెవరినిలా పంపిస్తానని నాతో చెప్పలేదే. ఆ విషయం కూడా నాతో చెప్పిందమ్మా. అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల హడావిడిగా మీకు చెప్పడం మర్చిపోయారట. అందుకే నన్ను పంపించారు. లోపలికి రండి. కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అబ్బే వద్దమ్మా, నాకు టీ కాఫీలు అలవాట్లేదు. మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదు. మీరు మా అక్క దగ్గర ఏం వర్క్ చేస్తుంటారు? నేను అమృత మేడంకు బాగా నమ్మిన మనిషిని మేడం. నేను మీకు తెలియదు కానీ నాకు మీరు మీ పాప అందరూ తెలుసు. ఓ, మేడం నన్ను అర్జెంటుగా ఇది ఇచ్చి ఆఫీస్కి రమ్మన్నారు. ఇది తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. అందులో ఏమున్నాయి? ఇంకేముంటాయమ్మా ఇందులో? డబ్బు. డబ్బా? అవునమ్మా, డబ్బే. 25 లక్షలు అమృత మేడం నీకిచ్చి ఇంట్లో దాయమని చెప్పారు. ఒక నిమిషం, మా అక్కతో ఒకసారి ఫోన్లో మాట్లాడతాను.
మేడం ఫోన్ కలవదమ్మా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేడం మీటింగ్ లో ఉన్నారు కదా. అవును, మా అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, నేను ఈ బ్రీఫ్ కేస్ ఇంట్లో దాస్తాను. మీరేదో అర్జెంట్ పని అంటున్నారు కదా, అది ఇచ్చి బయలుదేరండి. అలాగేనమ్మా. ఇందులో 25 లక్షలున్నాయి. జాగ్రత్తమ్మా. ఈ డబ్బు ఎందుకు నాకేం అర్థం కావట్లేదు. ఈసారి నేనే అక్కను అడిగేస్తాను. తను నా వంక అతోలా చూస్తున్నాడు. అమృతకు తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు. ఇప్పుడు నేనేమని పలకరించాలి? నువ్వు అమృతవి కాదు, అర్చనవని నాకు తెలుసు అర్చన. నమస్తే అమృత మేడం. నమస్తే. అదేంటి మేడం అలా చూస్తున్నారు? నేను మేడం లక్ష్మీపతిని. మీరేంటి అప్పుడే వచ్చారు? మన బాస్ ముంబై నుండి వస్తున్నారు. తనతో మీటింగ్ ఉందని వెళ్ళారు కదా. బాసా? ఏ బాస్? అదేంటి మేడం ఏమీ తెలియనట్టు అలా కొత్తగా మళ్ళీ అడుగుతున్నారు? ఆ అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆస్తులు అమ్మేయడానికి మన బాస్తో డీల్ కుదుర్చుకున్నది ఈ రోజు ఆయన మర్చిపోయారా? మర్చిపోలేదు, గుర్తుంది. చిన్న వర్క్ ఉండి ఈవినింగ్ పోస్ట్పోన్ చేశాను. అదేంటి మేడం నన్ను కొత్తగా కలిసినట్టుగా అలా చూస్తున్నారు? అంటే అది మేడం మీరేదో డిస్టర్బ్ మూడ్లో ఉన్నట్టున్నారు. మిమ్మల్ని మరోసారి కలుస్తాను. మిగిలిన డబ్బు ఇప్పుడే ఇంట్లో ఇచ్చొచ్చాను. ఏ డబ్బు? అదేంటి మేడం మళ్ళీ తెలియనట్టు ఏ డబ్బు అని నన్ను అడుగుతున్నారు? అదే మేడం మీరు నాకు ఆ ప్రమీలాదేవిని ఆమె మొగుడు విష్ణువర్ధన్ని చంపమని డబ్బిచ్చారు కదా.
దాని తాలూకు 25 లక్షలు మిగిలితే ఇప్పుడే ఇంట్లో ఇచ్చొచ్చాను మేడం. మీరు చెప్పినట్టుగానే గోదావరి బ్రిడ్జి పై నుండి తోసి చంపేశాను. ఇంక మీ జోలికి ఎవ్వరూ అడుగురారు. ఇక ఆస్తంతా మీలే మేడం. మేడం, ఇలాంటి విషయాలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోకూడదు. ఆ ప్రమీలాదేవి కూతురు కొడుకు మీకు అడ్డుగా వస్తే వాళ్లు కూడా చంపేద్దామంటే దానికి టైం ఉందని చెప్పారు. ఎప్పుడు మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు వాళ్ళను కూడా వాళ్ళ అమ్మా నాన్నలను చంపేసినట్టు చంపేద్దాం. మేము ఏం చేయాలో ఎప్పుడు చేయాలో మాత్రం మీరు చెప్పండి. మీరు చెప్పినట్టుగా చేస్తాం. ఏంటి మేడం, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదు, నాకు కాస్త హెడేక్గా ఉంది. మనం రేపు మాట్లాడదాం. సరే మేడం, ఉంటాను. ఆ. శ్రావ్య, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఆ అమృత మనల్ని మోసం చేసింది. తనే మీ అమ్మ నాన్నల్ని చంపేసింది. ఇంతవరకు అర్చన మంచితనం మాత్రమే చూసింది. అర్చనకి ఇంకో యాంగిల్ ఉందని ఎవరికీ తెలీదు. ఇప్పుడు నేనంటే ఏంటో దానికి చూపిస్తాను శ్రావ్య.